శ్రీమాత్రే నమః. బిర్యానీ ఆకుపై ఇలా రాస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. మన ఇండియాలో ఎక్కువ మంది మంత్రతంత్రాలను, శాస్త్రాలను, దేవుడిని నమ్ముతూ ఉంటారు. చాలామంది వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఆ కోరికలు నెరవేరితే మళ్ళీ దేవుడికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా ఇండియాలో రకరకాలుగా కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాలలో బిర్యానీ ఆకుతో చేసే ప్రయత్నం తప్పకుండా కోరికలు నెరవేరుస్తుందని కొంతమంది పండితులు అంటున్నారు. మరి దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ముఖ్యంగా బిర్యానీ ఆకుపై గ్రీన్ కలర్ పెన్ను లేదా బ్లూ కలర్ పెన్నుతో మీకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని రాయాలి. రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ పెన్ను అస్సలు ఉపయోగించరాదు. ఆ కోరికను రాసిన తర్వాత ఆ ఆకును ఫ్లేమ్ మీద పెట్టి కాల్చండి. అలా ఆకు పూర్తిగా బూడిదయ్యే వరకు అలాగే ఉంచండి. ఆ ఆకు కాలుతున్న సమయంలో మీరు చాలా ఆనందంగా ఎంజాయ్ చేయండి. ఆకు మొత్తం యాష్ అయిపోయిన తర్వాత ఆ యాష్ను నేలపై ఏం లేకుండా తీసుకుని ఒక ముద్దలాగా చేసి మీ అరచేతిలో పోసుకొని పిడికిలి బిగించండి. ఆ బూడిదను ఇంట్లో ఎక్కడా కూడా నేల మీద కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ అస్సలు పడనివ్వకూడదు. ఆ బూడిదను పిడికిలిలో గట్టిగా పట్టుకొని మీ బిల్డింగ్ అయితే బిల్డింగ్ పైకి, బిల్డింగ్ లేకపోతే మీ ఇంటికి దగ్గర ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి ఆ యాష్ను గాల్లోకి ఊదండి. ఈ సమయంలో మీ కోరికనేంటో బలంగా కోరుకుని ఆ యాష్ను దేవుడి దగ్గరికి పంపిస్తున్నానని ఊదండి. ఆ యాష్ను ఏ విధంగా అయితే గాల్లో కలిసిపోతుందో మీరు కోరుకున్న కోరిక దేవుడికి చేరినట్టే. ఈ విధంగా చేయడం వల్ల మీ కోరిక త్వరలో నెరవేరుతుందని మీరు ఆనందంగా కిందికి రండి. ఈ విధంగా చేస్తే ఎలాంటి పెద్ద కోరికలైనా నెరవేరుతాయని కొంతమంది పండితులు అంటున్నారు.